ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అను ఈ ఆధ్యాత్మిక దినపాఠమునకు స్వాగతం. జనవరి 21. ఈ విషయాలేవి నన్ను కదిలించవు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం స్వేచ్ఛానువాదం. సమూయేలు గ్రంథంలో చదువుతాము, హెబ్రోన్లో దావీదును అభిషేకించగానే ఫిలిష్తీయులంతా దావీదు మీద పడి దాడి చేయడానికి వెతుక్కుంటూ వచ్చారు. ప్రభు దగ్గర నుండి యోగ్యమైనది ఏదన్నా పొందామంటే వెంటనే సాతాను మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాడు. మనం దేవుడి కోసం ఏదన్నా గొప్ప కార్యం చేయడానికి పూనుకున్నప్పుడు శత్రువు ఆదిలోనే మనకి అడ్డుపడ్డాడు అనుకోండి, అది మనకి రక్షణ సూచన. రెండింతలు ఆశీర్వాదాలు, శక్తి, విజయం మనమవుతాయన్నమాట. ఫిరంగి పేలినప్పుడు దాని గుండు ఇరుకు గొట్టంలో గుండా వెళ్ళవలసి రావడం చేత దాని వేగం రెట్టింపు అవుతుంది. విద్యుత్ శక్తి పుట్టేది కూడా ఇలానే కదా. పవర్ హౌస్లో తిరిగే చక్రాల రాపిడి వల్లనే ఈ శక్తి పుడుతుంది. ఈ విధంగా మన ఆశీర్వాదాలకు దేవుడు సైతాన్ను కూడా సాధనంగా వాడుకుంటాడని అర్థమవుతుంది. వీరుడి జీవితం విరిపాన్పు కాదు, ముళ్ళతోట అతని బాట. మహానీయుల నివాసాలు చెరసాలలే, పెనుగాలులు తగిలేది నేరుగా తెరచాపుకే. విజయానికి బాటలే కష్టాలు. లోయదారి గుండా నడిచి వెళ్తే రాజుబాట వస్తుంది కదా. గొప్ప విజయాలన్నిటి మీద కష్టాల ముద్ర కనిపిస్తుంది. కఠినమైన మోసల్లోనే కిరీటాలను పోతపోసేది. దొక్కపు గానుగలో నలగకుండా ఎవరికీ ఘన విజయం రాదు. చింతాక్రాంతుడైన యేసు నుదుటి మీద కలతల చారలతో హెచ్చరించాడు, ఈ ప్రపంచంలో మీకెన్నో ఉపద్రవాలు వస్తాయి. ఈ మాటలు అన్న వెంటనే ప్రశస్తమైన వాగ్దానం వచ్చింది. అయితే భయపడకండి, నేను లోకాన్ని జయించాను. ఈ అడుగుజాడలు ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తాయి. సింహాసనానికి దారి తీసే మెట్ల మీద రక్తపు చారికలు కనిపిస్తాయి. గాయపు మచ్చలకి బహుమానమే రాజదండం. మన చేతిలో ఓడిపోయిన మహాబలవంతుల దగ్గర నుంచి కిరీటాలను మనం లాక్కుంటాము. గొప్పతనానికి వెనకనే ఆవేదన ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన రహస్యమే. సంస్కరులైన వాళ్లను శ్రమలెప్పుడూ నీడల్లా వెంటాడినాయి. పౌలు, లోదరు, నాక్స్, వెస్లీ తదితర విశ్వాస వీరుల కథలన్నీ ఇంతే. వాళ్ళు కీర్తివంతులు కావడానికి వాళ్ళ ఆపదల బాట మీదుగానే నడిచి వచ్చారు. శాశ్వతంగా నిలిచిపోయిన పుస్తకాలన్నింటినీ వాటి రచయితలు తమ రక్తంతో రాశారు. వీరంతా మహాశ్రమ కాలం నుండి బయటికి వచ్చిన వాళ్ళు. గ్రీకుల్లో అసమానుడైన కవివర్యుడు ఎవరు? హోమర్. కానీ ఆయన గుడ్డివాడు. యాత్రికుని ప్రయాణం అనే కరిగిపోని కలం రచించిందెవరు? చినాంబరాలు ధరించుకొని పట్టుపరుపుల మధ్య కూర్చున్న రాకుమారుడా? కాదు. ఆ కళ వెలుగు బెడ్ఫోర్డ్ జైలు చీకటి గోడలపై నీడలు పరిచింది. ఆ జైలు గదికి రాజు బన్యన్. ఆ దైవజ్ఞాని తనకి కనిపించిందంతా కాగితం మీద పెట్టాడు. విజేత గొప్పవాడు క్షతగాత్రుడై నెత్తురొల్కుతూ కొన ఊపిరితో మూర్ఛితుడై రణరంగంలో కడదాకా పోరాడుతూ నేల కొరిగిన వీరుడు అతని కంటే నిజంగా గొప్పవాడు. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.